వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గతంలో మనం చూస్తుంటే ఎప్పుడైనా అధికారంలో ఉండే పార్టీలోనే పదవుల కోసం లొల్లులు జరిగేవి, అలకలు ఉండేవి, దీక్షలు చేస్తామని బెదిరిస్తుండే, లేదంటే పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళిపోతామని బెదిరిస్తాం. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు కూడా బుజ్జగింపు చర్యలు కావచ్చు, లేదంటే మేము పార్టీలకు వెళ్ళిపోతామని కావచ్చు, మాకు పార్టీ గౌరవం ఇస్తలేదు కావచ్చు. సో ఇవంతా రచ్చ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతుంది, చూస్తున్నాం. సో నిన్న మొన్న కింద వరకు మనం చూస్తుంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి అని సుంతారావు కూడా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ మెట్లపైన కూర్చుంటా, గాంధీ భవన్ మెట్లపైన అని బెదిరించిన విషయం కూడా మనకు తెలిసింది. సో ఇదంతా అధికారంలో ఉండే పార్టీలో చేసే ఒక లొల్ మనం పంచాయతీలు చూస్తున్నాం. కానీ అది కాదు, బీజేపీలో కూడా ఇప్పుడు అధ్యక్ష పదవి గురించి ఒక రేస్ స్టార్ట్ అయింది. ఇక ఎవరి తగ్గట్టు వాళ్ళు చాలా సీరియస్ ప్రయత్నాలు చేసుడు కాదు, పైరవీలు కూడా సాగిస్తున్నారు. ఇన్నికి మస్తు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, కానీ అది కాదు. సో ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. ప్రతి పొలిటికల్ పార్టీలో ఖచ్చితంగా ఒక సెంటిమెంటల్ రాజకీయాలు ఖచ్చితంగా నడుస్తాయి అని చెప్పడానికి బీఆర్ఎస్ ఆర్టీసీ చైర్మన్గా ఎవరైతే చేసిర్రో వాళ్ళకి రాజకీయ జీవితం ఉండదు అనేది చాలా బలంగా ఉంటుంది. సో ప్రతిసారి అది కరెక్ట్ అయితేనే వస్తుంది. సో రీసెంట్గా కూడా మనం చూస్తే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ వద్దురో ముర్రో అని మొత్తుకున్నా కూడా ఆయన తీసుకొచ్చి ఆ చైర్లో కూర్చోబెట్టిన తర్వాత ఆయనకి అట్లో ఇట్లో కనికరిచ్చి పార్టీ టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలవని పరిస్థితి, కనీసం బయటికి ప్రచారానికి కూడా తిరగలేని పరిస్థితి. సో పోనీ ఎంపీగా ఆయనను మళ్ళీ బరిలో నించోబెట్టినా కూడా ఎంపీగా కూడా ఓడిపోయిన పరిస్థితి. సో పూర్తిగా ఇప్పుడు రాజకీయంలో నుంచి బయటపడ్డ పరిస్థితి, అంటే రాజకీయ భవిష్యత్ ఏందో తెలియని సిచ్యువేషన్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు. సో అందుకనే ఎవరైనా ఆర్టీసీ చైర్మన్ అనగానే వణికిపోతుంటారు. సో దానికి రివర్స్ చేస్తే బీజేపీలో అధ్యక్ష పదవి, సో అధ్యక్ష పదవి అంటే లక్కే, నక్కదో ఒక తొక్కిన వాళ్ళు అవుతారనమాట బీజేపీలో అధ్యక్ష పదవి చేసిన వాళ్ళు. సో అది బీజేపీ పార్టీలో ఉండే సెంటిమెంట్. సో మరి ఆ సెంటిమెంట్ చాలామందిలో అది నిజమైన పరిస్థితి. సో వాళ్ళు ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి చేసిన తర్వాత కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా ఇట్లాంటి పదవులు ఎన్నో వాళ్ళని వరించినాయి. అందుకనే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇక బీజేపీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో తెలియదు, కానీ దానికి సంబంధించి ఎవ్వరికి వాళ్ళు గతంలో వాళ్ళు చేసింది ఏంది అండ్ ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంది, ఇట్లాంటివన్నీ కూడా కేంద్రం వరకు తీసుకొచ్చి వినిపించే వాళ్ళ పూర్తి శక్తుల ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు ఒక మాటలు చెప్పాలంటే. అయితే ఇక్కడ ఎన్నో భిన్న స్వరాలు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బీజేపీలో అధ్యక్ష పదవి అంటే కొంతకాలంగా మనం చూస్తుంటే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్తో ఉండే సత్సంగ్ వాళ్ళకి అనుబంధాలు కావచ్చు, సో వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్తో ఉండే వాళ్ళు మాత్రమే అధ్యక్ష పదవి చేసినారు. అంటే కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి ఈ ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్య నాయుడు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా రాష్ట్ర పదవులు ఇక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చేసిపోయినారు. సో వీళ్ళందరూ కూడా సంఘ్ పరివార్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళకి మాత్రమే రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది అప్పజెప్పేవారు. కానీ ఇప్పుడు అట్లాంటి పదవులోకి ఇయ్యాలి అంటే సో దాని నుంచి కొంత దూరం పెడుతున్నారేమో సో కేంద్రం. ఎందుకంటే ఇప్పుడు వినిపించే గలాలు కావచ్చు, చెప్తున్న మాటలు కావచ్చు, లేదంటే ఉండే రేసు వాళ్ళకి కొంత భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో అదేందో ఒకసారి మనం చూద్దాం. సో ప్రజెంట్ మనం చూస్తుంటే ఎమ్మెల్సీ, గతంలో ఎమ్మెల్సీగా చేసిన రామచంద్రరావు, సో సీనియర్ అడ్వకేట్, దాదాపు హైకోర్టు టాప్ 5 లిస్ట్ తీస్తే 1 ఆఫ్ ఉంటాడనమాట. సుదీర్ఘంగా కూడా పార్టీలో ఉండే పరిస్థితి. సో రామచంద్రరావుకి ఎందుకు రావద్దు అనే చర్చ కూడా జరుగుతుంది. ఆయనకు సంబంధించిన సామాజిక వర్గం కావచ్చు, ఆయనకు సంబంధించిన కేడర్ కావచ్చు, ఖచ్చితంగా ఆయనకే ఇవ్వాలి అని. సో రీసెంట్గా మనం చూస్తుంటే కూడా కేంద్ర మంత్రిగా ఉండే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కావాలంటే ఒక 2 సార్లు పార్టీ టికెట్ పైన పోటీ చేసిన వాళ్ళైతే చాలు, పార్టీ మారినా పర్వాలేదు, ఒక సామాజిక వర్గం ఉంటే చాలు అనే మాటలు వినిపించడంతో రామచంద్రరావుకి అధ్యక్ష పదవి లేనట్టేనా అనే మాటలు చాలా గుప్పమని వినిపిస్తున్నాయి. సో ఆ సందర్భంలో కూడా ఈటల రాజేందర్ పేరే కాదు, నా పేరు కూడా ఉంది షీల్డ్ కవర్లో, నాకు నమ్మకం ఉంది, బరాబర్ నేనే అవుతా అని రామచంద్రరావు ముందుకు వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇకపోతే డీకే అరుణ, సో ఇప్పటివరకు మహిళా అధ్యక్షులు ఎవరూ లేరు కాబట్టి మహిళలకి పెద్దపీట వేయాలి, అందుకనే నాకే పదవి ఇవ్వాలి అంటూ ఒకవైపు డీకే అరుణ కూడా రేస్లో ఉండే పరిస్థితి. ఇక రఘునందన్ రావు పరిస్థితి మీ అందరూ కూడా ఎరకనే. సో రాష్ట్ర అధ్యక్ష పదవిలో రేస్లో నేను కూడా ఉన్నా అని చెప్పనీకి హైడ్రాకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కూడా ముందుండ కావచ్చు, రీసెంట్గా శంకర్పల్లిలో ఉండే కొడంగల్ తండాలో కూడా
అక్కడ తండవాసులు భూ కబ్జా జరిగింది, అపర్ణ వాళ్ళు సంబంధించి కావచ్చు, లేదంటే అధికార పక్షంలో ఉండే పొంగులేటికి సంబంధించి కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు అన్నప్పుడు కూడా అక్కడ ఆ తండా వాళ్ళకి బాసటగా నిలిచిన పరిస్థితి. ఈ ఇష్యూ తేలే వరకు మేము ఈడ కదలమని చెప్పేసి వాళ్ళతో పాటు సంఘీభావంగా కూర్చున్న పరిస్థితి. అంటే మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి నేను ఉన్నా అని ఒక నిరూపించుకునే ప్రయత్నాలు అటువైపు రఘునందన్ రావు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈటెల. సో ఈటెల బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ముదిరాజ్ బిడ్డ, మనకందరూ కూడా ఎరకనే. సో గతంలో కూడా ఎన్నికలనే కాదు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా తనకంటూ ఒక క్యాడర్ అని నిరూపించుకున్నాడు. బీసీ గలం గట్టిగా వినిపించి బీసీ వాళ్ళందరూ కూడా నా వైపు ఉన్నారనే నిరూపించుకొని ఎన్ని టఫ్ టైంలో కూడా ఎన్నికల నుంచి గెలిచి బయటపడ్డ బ్యాక్గ్రౌండ్ ఈటెల రాజేంద్ర. సో ఈటెల రాజేంద్ర ఇంకొకటి ఏంటంటే, గతంలో మనం చూస్తుంటే హైడ్రా విధ్వంసం, సో దిల్సుఖ్ నగర్ వైపు కావచ్చు, ఎల్బీ నగర్ వైపు కావచ్చు, హైడ్రా విధ్వంసం సృష్టించినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి బాసటగా నిలిచిండు, వాళ్ళకి అండగా ఉండి ధర్నాలు చేసిన పరిస్థితి. పొద్దున కూసుంటే రాత్రి వరకు అక్కడ పార్టీకి సంబంధం లేకుండా పార్టీ క్యాడర్ ఎవరు కదిలి వస్తుర్రా లేదా అనేది కూడా పక్కన పెట్టేసి ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్న పరిస్థితి. సో ఆ సీన్ అక్కడ కట్ చేస్తే నిన్న మనం చూస్తుంటే కూడా మేడ్చల్ దగ్గర ఇంకొక సేమ్ ఇష్యూ, దాదాపు 60 నుంచి 80 గజాల్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో సో వాళ్ళ ఇల్లులన్నీ కూడా దాడి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లే అని చెప్పేసి ఏకంగా దాడి చేయడం కాదు, చంప చెల్లు అనిపించిన పరిస్థితి. సో ప్రతిసారి కూడా బీసీ సామాజిక వర్గం అంతా నా వెనకాల ఉంది, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను ముందుండి అది పరిష్కరిస్తా అని ఒక గట్టి గలం వినిపించే నాయకుడుగా ఈటెల రాజేంద్ర. ఇంకొకటి ఏంటంటే, ఈటెల రాజేంద్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఆర్థిక మంత్రిగా కూడా కీలక పాత్ర వ్యవహరించిండ్రు. బీఆర్ఎస్ నుంచి లొల్లులు పంచాయతీలు బయటకు వచ్చినా కూడా బయటకు వచ్చి కూడా మళ్ళీ ఉప ఎన్నికల్లో నిలబడి గెలిచి చూపించిండు తన సత్తా ఏందో. సో అది ఈటెల రాజేంద్రకు సొంతం. ఇకపోతే అరవింద్, ధర్మపురి అరవింద్ ఏకంగా ముఖ్యమంత్రి బిడ్డనే ఓడిపించిన ఘనత ధర్మపురి అరవింద్. కానీ గతంలో మనం చూస్తుంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా ఎంపీగా మాత్రం విజయం సాధించాడు. పసుపు బోర్డుని ఖచ్చితంగా నేనే తీసుకొస్తా, తెచ్చేది నేనే, ఇచ్చేది నేనే అంటూ ఏకంగా బాండ్ పేపర్, రాజకీయాల్లో ఒక ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి మరి ఒక ప్రకటన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు అని అంటే ధర్మపురి అరవింద్. సో ధర్మపురి అరవింద్ ఏది మాట్లాడినా ఏది చేసినా ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్గానే ఉంటుంటుంది అనమాట. సో అట్లా ధర్మపురి అరవింద్ కూడా నేనెందుకు కావద్దు, ఎంపీగా కూడా గెలిచిన, సో ఎమ్మెల్యేనే కాదు ఎంపీగా కూడా గెలిచిన తర్వాత 2 టర్మ్స్ నుంచి ఎక్కడ కూడా కేంద్ర పదవులు నాకు అందలేవు కాబట్టి రాష్ట్ర పదవైనా నాకు ఖచ్చితంగా ఇయ్యాల్సిందే అని ధర్మపురి అరవింద్ కూడా పట్టుబట్టుకుని కూర్చున్నాడు. ఇకపోతే ఈ రేసుల ఈ ఫోటోలో కనిపించే ఇంకొకరి వ్యక్తి, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టి రీసెంట్గా మల్కాజ్గిరి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అక్కడ కూడా బీజేపీ సీటు కైవసం చేసుకొని బీజేపీ కోటాలు వేసిన వ్యక్తి. ఇక ఇంత చెప్పిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది, అదే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. సో ఎప్పుడు ఏదో ఒక సెన్సేషన్ మాటలు, ఎప్పుడు ఏదో ఒక లొల్లి ఉంటూనే ఉంటుంది. ఆయన ఏది మాట్లాడినా కానీ ఒక బ్రేకింగ్గానే మనకు కనిపిస్తుంది. సో రీసెంట్గా కూడా మనం చూస్తుంటే ఏపీ భీమవరంకి వెళ్ళిన సందర్భంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి దాదాపు 45 రోజుల్లోనే తెలంగాణ రాజకీయంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి, ఏకంగా ముఖ్యమంత్రి మారబోతున్నారు అనే ఒక కామెంట్ చాలా సెన్సేషన్గా మారింది. సో అట్లాంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఊకుంటాడా, ఊకలేదు. ఈవెన్ కేంద్రం దగ్గర నుంచి కూడా పైరవీలు చేసే పరిస్థితి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం. సో ఇట్లా పైరవీలు సాగుతూనే ఉన్నాయి. సో మరి ఎవరిని వరిస్తుందా అనేది అయితే ఒక పెద్ద సస్పెన్స్గానే ఉంది. ఎవరిని వరించినా కూడా సో చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నారు, దీని విషయంలో చాలా సీరియస్గా ఉండబోతున్నారు. ఎందుకంటే రానున్నది స్థానిక సంస్థల ఎన్నికలు. గతంలో మనం చూస్తుంటే బండి సంజయ్ అధ్యక్షతన ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం మనందరూ కూడా ఎరకనే. అసలు బీజేపీ అన్ని సీట్లు కొట్టుకొస్తుందా అనే ఒక సందిగ్ధంలో ఒక సర్ప్రైజింగ్గా అందరికి ఒక షాకింగ్గా దాదాపు 41 సీట్లు తీసుకొచ్చిన పరిస్థితి. సో అట్లాంటి ఒక క్యాండిడేట్కి మళ్ళీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి అని అయితే ఢిల్లీ నుంచి గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎందుకంటే ఎన్నికల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన వాటా మనం తీసుకోవాలి ఈసారి కూడా అనే గట్టి ధీమాతోనే ఉంది. సో అందుకనే రాష్ట్ర అధ్యక్షి ఎవరిని చేయాలా అనే దానిపైన కూడా సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో, ఇంతమంది రేసుగుర్రాలు ఉండే సమయంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తుంటే అవి చాలా సీరియస్ ఇంపాక్ట్. అండ్ దాంతోపాటు ఇందులో ఎవరు ఉండబోతున్నారు అనే విషయంలో చెప్పకని చెప్పినట్టు కిషన్ రెడ్డి మాటల్లో అయితే కనిపిస్తుంది. ఎందుకు తెలుసా? సో ఈ విషయంలో ఇప్పుడు ఉండే అందరూ కూడా ఆల్రెడీ కొంతమంది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన దాదాపు 10 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉండేవాళ్ళు, కానీ కొత్తగా ఎవరైనా వచ్చిర్రు అంటే ఇది ఈటెల రాజేంద్ర. సో అందుకనే
రీసెంట్గా కేంద్ర మంత్రి పదవిలో ఉండే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఈటెలని ఉద్దేశించే చేసిండ్రు. సో ఓపెన్ ఆఫర్ అండ్ దాంతోపాటు చెప్పకనే చెప్తున్న పేరు ఈటెలనే అయ్యి ఉండొచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ క్లియర్ కట్గా ఆ రోజు చెప్పిన మాటలు ఏంటంటే, ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో రేసులో ఉండాలి, ఆ పదవి ఇవ్వాలి అని అంటే సంఘ్ పరివార్ నుంచో ఆర్ఎస్ఎస్ నుంచో వచ్చిన వాళ్ళు కాదు, పార్టీ టికెట్ పైన 2 సార్లు పోటీ చేసి గెలిచి ఉంటే చాలు, వాళ్ళు పార్టీ వ్యక్తి అయితే చాలు. సో ఆ మాటలు షింక్ అయ్యేది కరెక్ట్గా ఈటెల రాజేందర్కే కాబట్టి, సో ఈటెల రాజేందర్కే మొగ్గు చూపుతున్నారు. సో ఢిల్లీ నుంచి ఈటెల రాజేంద్ర పేరే వినిపించే పరిస్థితి ఉంది అండ్ ఈటెల రాజేంద్ర పేరే అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది. సో రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఈటెలను కూర్చోబెట్టడానికి పూర్తి స్థాయి అన్ని ఏర్పాట్లు జరిగినాయి అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ధర్మపురి అరవింద్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే కొట్లాడి తెచ్చిండు. సో దాదాపు పసుపు బోర్డు గురించి ఒక యుద్ధమే జరిగింది. అది ఇంకా చెప్పాలంటే ఎంపీ ఎన్నికలైనా లేదంటే ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో కూడా అదొక రాజకీయ అస్త్రంగా మారిన పరిస్థితి. పసుపు బోర్డు నిజామాబాద్లో అనేది అండ్ దాంతోపాటు అదొక అస్త్రంగా వాడుకున్నారు రాజకీయ పార్టీలందరూ కూడా. సో మేము తెస్తామంటే మేము తెస్తాం, గతసారి తీసుకెళ్ళలేడు కాబట్టి ధర్మపురి అరవింద్ ఈసారి మేము తెస్తామని చెప్పి కనీసం పసుపు బోర్డు అనౌన్స్మెంట్ అయిన తప్ప పసుపు బోర్డు ఏర్పాటు కాలేదనే రాజకీయం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ధర్మపురి అరవింద్ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో పెద్ద మెజారిటీ కాకుండా దాదాపు 60,000 మెజారిటీతో బయటపడ్డ పరిస్థితి. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను తీసుకొచ్చిన కాబట్టి నాకు ఖచ్చితంగా 2 టర్మ్లో కేంద్ర పదవులు నాకు ఇయ్యలేరు కాబట్టి నాకు ఈసారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి అనే సీరియస్ ప్రయత్నాలు సీరియస్గా గలం వినిపించే పరిస్థితి. రీసెంట్గా కూడా ఢిల్లీలో జరిగే మీటింగ్లో కూడా ఇదే కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే బీసీ ఓట్లన్నీ కూడా మన జోబులో వేసుకోవచ్చు అనే ఆలోచనలో అయితే ఉంది బీజేపీ. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో అటు ఈటెల రాజేంద్రకి రాష్ట్ర పదవి కట్టబెట్టే అవకాశాలు ఉంటే మరి ధర్మపురి అరవింద్ పరిస్థితి ఏంటి? సో ధర్మపురి అరవింద్కి బీజేపీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా వాళ్ళు నక్కదోక దొక్కినట్టే ఒక లక్కీగా ఉంటారు అండ్ రాజకీయ భవిష్యత్తులోనే చాలా చేంజెస్ వస్తాయని ప్రతిసారి చెప్పుకొస్తున్నారు. అండ్ చాలామంది కూడా ఇప్పటికీ కేంద్ర మంత్రుల్లో ఉండే బండి సంజయ్ కావచ్చు అండ్ ధర్మపురి అరవింద్ అందుకనే దానికి కోసం అంత సీరియస్గా ప్రయత్నించడానికి అవకాశం అండ్ కిషన్ రెడ్డి కావచ్చు అండ్ లక్ష్మణ్ కావచ్చు ఇంద్రసేన రెడ్డి కావచ్చు వెంకయ్య నాయుడు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ పదవులు చేసి అక్కడ కేంద్రంలో పదవులు ఆద్రోహించిన వాళ్ళే. సో అందుకనే రాజకీయ భవిష్యత్తుకి ఒక పునాది వేస్తుంది అనే చాలా మందికి చాలా సెంటిమెంట్ ఉందన్నమాట. సో చూడాలి మరి ఈసారి చాలా కసరత్తులు అయితే సాగుతున్నాయి. నిజంగా ఒక బీసీ బిడ్డకి ఈటెల రాజేంద్రకి ఆ పదవి కట్టబెడతారా లేదంటే ఈటెల రాజేంద్ర ప్లేస్లో మరెవరికైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఇన్ కేసు ఈటెల రాజేంద్రకి ఛాన్స్ ఇస్తే మిగతా క్యాడర్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క రాజాసింగ్ నుంచి ఒక ప్రతిపాదన కనిపిస్తుంది, ఇటువైపు ఎమ్మెల్సీగా చేసిన రామచంద్రరావు దగ్గర నుంచి ఒక ప్రతిపాదన కనిపిస్తుంది. ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేయాలి, ఎప్పుడు ఒక రిజర్వేషన్ పరంగా చెప్పుకోవచ్చుడే తప్ప మాకు ఇచ్చుడేమీ లేదు అంటూ డీకే అరుణ దగ్గర నుంచి ఒక గలం వినిపిస్తుంది. సో వీళ్ళందరినీ కూడా ఇన్ కేసు ఒక బీసీ బిడ్డకి ఇస్తే మిగతా వాళ్ళందరినీ కూడా ఎట్లా సైలెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. మరి ఫైర్ బ్రాండ్గా ఉండే అటు రఘునందన్ రావు పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ఇదంతా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే రీసెంట్గా మాట్లాడిన మాటలు రఘునందన్ రావు అటు కాంగ్రెస్కి చాలా ఫేవర్గా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది, ఎందుకు ఇప్పుడే మనం వాళ్ళపైన విమర్శలు చేయాలి, 10 సంవత్సరాల్లో ఉండే మీరేం చేసినారు అని బీఆర్ఎస్ని ప్రశ్నించిన పరిస్థితి. సో కొంత కాంగ్రెస్కి ఫేవర్గా మాట్లాడుతున్నారు రఘునందన్ రావు. సో ఇన్ కేస్ ఇట్లాంటిది కూడా ప్రభావం ఇక్కడ ఉండే ఎంపీగా ఆయన ఏం మాట్లాడినా రాష్ట్రంలో ఉండే బీజేపీ క్యాడర్ పైన కూడా దాని పరిస్థితులు ఆ మాటల ప్రభావం కూడా పడే అవకాశం ఉంటుంది రానున్న స్థానిక ఎన్నికల్లో. సో ఇన్ కేసు మరి రఘునందన్ రావు రేస్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం మాటలు చెప్పే పరిస్థితి ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఒకరికి పదవిస్తే ఇంకొకరు అలిగుతారు, ఇంకొకరికి పదవిస్తే ఇంకొకరి పరిస్థితి. సో ఈ అలకల్ని బుజ్జగించే పరిస్థితులు ఉంటుందా లేదంటే క్యాడర్ పటిష్టంగా ఉండాలి, వచ్చే ఎన్నికల్లో సీట్లపైనే తమ దృష్టి ఉండాలి, రాబోయే ఎలక్షన్స్ దృష్టి మాత్రమే ఈ సీరియస్ ప్లానింగ్ చేస్తుందా అనేది బీజేపీ ఎదురు చూడాలి. మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే ఒక హాట్ టాపిక్గా మారింది బీజేపీలో. ఎవరి వర్గంతో వాళ్ళు పైరవీలు అయితే సాగించే పరిస్థితి, మా పేరు ఉందంటూ మా పేరు ఉంది అని చెప్పుకునే పరిస్థితి. మొత్తానికి బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో మనం కూడా చూడాలి. సో ఇది బీజేపీలో జరుగుతున్న పదవిల కోసం పంచాయతీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహా తెలంగాణ.